హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది మీ టైమ్. సమ్మర్ అయితే వచ్చేసింది, ఎండలు చాలా మండిపోతున్నాయి. ఎండాకాలం అనగానే మనకు గుర్తొచ్చే విషయాలు రెండండి. ఒకటి మామిడికాయలు, ఇంకోటి తాటి ముంజలు. ఈరోజు ఈ వీడియోలో మా ఫ్రెండ్స్ అంతా కలిసి మా సొంతూళ్ళలో తాటి ముంజలు కోయడానికి అయితే వెళ్తున్నాం అనమాట. మనం చిన్నప్పుడు పొలాలకు వెళ్ళి తాటి ముంజలు కోసి తినేవాళ్ళం, గుర్తుందా? అలాంటి మధుర జ్ఞాపకాలను అయితే ఎన్నో గుర్తు చేసుకుంటూ ఈరోజు ఈ వీడియోలో మీకైతే ఆ జ్ఞాపకాలన్నింటినీ నేను చూపిస్తానమాట. వీడియో అయితే చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. అండ్ వీడియో నచ్చితే మీరు తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి గాయస్. అండ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మా సొంతూరు పోతవరం గ్రామం, గుంటూరు జిల్లా చిలకలూరుపేట మండలంలోని ఒక అందమైన పల్లెటూరు. వీళ్ళంతా నా ఫ్రెండ్స్ అండ్ కజిన్స్. మేమంతా కలిసి ఈరోజు పొలానికి వెళ్ళి తాటికాయలు అయితే కోయడానికి వెళ్తున్నాం అనమాట. ప్రతి పల్లెటూళ్ళలాగా మా ఊళ్ళో కూడా చాలా అంటే చాలా తాటి చెట్లు అయితే కనిపిస్తాయి అన్నమాట. ఇంకా ఎండాకాలం వచ్చిందంటే మేము ఎక్కడున్నా కూడా మా పల్లెటూరుకు వచ్చేసి కనీసం ఒక 2-3 రోజులు అయితే ఇక్కడ టైం స్పెండ్ చేసి వెళ్తూ ఉంటాం అనమాట. అందులో భాగంగా మా పొలానికి వచ్చి ఈ తాటి చెట్లు కానివ్వండి, ఈత చెట్లు కానివ్వండి, అందరం కలిసి సరదాగా వాటిని ఇక్కడే కూర్చొని తింటూ ఉంటాం అనమాట. ఈ అనుభూతులు అనేవి మనము ఎంత ఖర్చు పెట్టినా దొరకవండి. సో ఇలాంటి అనుభూతులు, జ్ఞాపకాలు మనలో చాలామందికి ఉండే ఉంటాయి కదా. చిన్నప్పుడైతే మనం వీటిని చేసి ఉంటాము. ఇప్పుడు ఈ జనరేషన్లో మనం ఏంటంటే ఇలాంటి వాటికి దూరం అవుతూ ఉన్నాము. సో ఆ జ్ఞాపకాలు అనేవి మళ్ళీ ఈ వీడియో ద్వారా మీ అందరికీ నేనైతే మళ్ళీ పరిచయం చేస్తాను. సో వీడియో అయితే చాలా బాగుంటుంది, తప్పకుండా చివరి వరకు చూసేయండి. ప్రతి ఫ్రెండ్స్ బ్యాచ్లో తాటి చెట్టు ఎక్కే మనగాడైతే ఒకడు ఉంటాడు కదా. మా బ్యాచ్లో అయితే అయ్యూబ్ అనమాట. ఎంత ఎత్తైన తాటి చెట్లైనా అవలీలుగా ఎక్కగలడు. ఈ తాటి చెట్టు చూసారా ఎంత ఎత్తుగా ఉందో. సో దాన్ని కూడా మావాడు ఈజీగా ఎక్కేస్తాడు. తాటి చెట్టు ఎక్కడం కూడా ఒక మంచి నైపుణ్యం అండి. అంత ఈజీ కాదు. చేతులు కాళ్ళు అయితే జారుతూ ఉంటాయి, గుచ్చుకుంటాయి. ఒక్కసారి పైన పాములు కూడా ఉంటాయి అన్నమాట. చాలా జాగ్రత్తగా ఎక్కాలి. ఈ కనిపించే వచ్చేసి లేత తాటికాయలు అనమాట. మనకి గ్రీన్ కలర్లో ఉంటాయి. ఇవి కాకుండా మనకి కొంచెం బ్లాక్గా ముదిరిపోయి కనిపిస్తాయి అనమాట. అవి ఏంటంటే కొంచెం గడ్డుగా అనిపిస్తాయి. చాలామంది లేతవే లైక్ చేస్తారు. కొంతమందికి గడ్డు ముంజలు కూడా చాలా ఇష్టంగా తింటారనమాట. ఆల్రెడీ ఒక రౌండ్ అవి తెంపేశాడు మావాడు. ఈ లేతవైతే ఇప్పుడు కోస్తున్నాడు. ఎంతో కష్టపడి కోసాడు మావాడు, ఇంకా తగ్గేదేలే.
అలా తెంపుకున్న తాటికాయల గెలలన్నింటినీ ఒక్కొక్కటిగా మేము ఒక చెట్టు నీడకైతే తీసుకొస్తాం అనమాట. ఎందుకంటే అక్కడ హ్యాపీగా పొలంలోనే చెట్టు కింద కూర్చొని మేము తినడానికైతే ప్లాన్ చేసుకున్నాము. సో అక్కడికైతే వీటిని చేరుస్తున్నాం. అలా తెచ్చుకున్న తాటికాయలన్నింటినీ ఒక చోట గుంపుగా పెట్టుకొని అందరం చుట్టూ కూర్చొని సరదాగా వాటిని అయితే తినడానికైతే రెడీ చేసుకున్నాము. అండ్ మాలో ఒకరు ఆ కత్తి తీసుకొని మా అందరి కోసం ఆ తాటికాయలను అయితే ఒలిచేసి అందరి కోసం ఇస్తున్నాడు అనమాట. ఇలా ఫ్రెండ్స్తో వచ్చినప్పుడు ఏంటంటే మనం తలా ఒక పని తీసుకొని అందరి కోసం షేర్ చేసుకుంటాం కదా, అది చాలా చాలా బాగుంటుందన్నమాట. సో ఫ్రెండ్స్తో మనం అయితే ఇలాంటి ప్లేసెస్కి అప్పుడప్పుడు వస్తూ ఉండాలి. ఇవి కట్ చేయడానికి కూడా మంచి స్కిల్ కావాలండో. ఎలా పడితే అలా కట్ చేస్తే లోపల ముంజలు అనేవి వేస్ట్ అయిపోతాయి అనమాట. ఎస్పెషల్లీ ఇవి లేత ముంజలని ఇందాక చెప్పాను కదా, సో లోపల చాలా సాఫ్ట్గా ఉంటాయి అండ్ వాటర్ అయితే ఇలా ఫిల్ అయిపోయి ఉంటుందన్నమాట. సో ఈ వాటర్ చాలా టేస్టీగా ఉంటాయి, స్వీట్ టేస్ట్ వస్తాయి అన్నమాట. అవి చాలా హెల్దీ. ఈ సమ్మర్ సీజన్లో మనం ఈ తాటికాయలను అయితే డెఫినెట్గా తినాలి. చాలా చాలా హెల్దీ, మీరైతే అస్సలు మిస్ అవ్వకండి. మావాడి ఇన్స్టాగ్రామ్ స్టార్ అనమాట. సో రీల్స్ కోసం తను పడే కష్టాలు తను పడుతున్నాడు. ఈ ముంజల్ని మన వేళ్లతో మనమే తీసుకొని తింటూ ఉంటే ఆ సాటిస్ఫాక్షన్ అనేది వేరే లెవెల్ అండి. నీట్గా తీసి తినడం అనేది వేరే. ఇలా మనం వేళ్లతోనే మనం వాటిని ఒలిచి లోపల తింటుంటే ఆ ఫీలింగ్ అనేది మనం అంటే ఇంకా బాగా ఎంజాయ్ చేయొచ్చు వాటిని. ఈ సెలబ్రిటీని మీరు గుర్తుపెట్టారా? మన ఛానల్లో చాలా చాలా ఫేమస్ పర్సన్ అండి. ఇలా మన ఫ్రెండ్స్తో కజిన్స్తో మన సొంత ఊళ్ళల్లో మనం ఇలా పొలాల వెంబటి ఆ తాటి ముంజలు కానీ ఈతగాయలు కానీ కోసుకొని మనం ఇక్కడ తింటూ ఉంటే ట్రస్ట్ మీ గాయస్, అది చాలా చాలా మంచి ఫీలింగ్ అనమాట. ఈ జనరేషన్లో మనం ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ ఏంటంటే ఉండే కొద్దీ మిస్ అవుతూ ఉన్నాము. సో మీరు కూడా చక్కగా ఈ సమ్మర్ ఇంకా టైం ఉంది కాబట్టి చక్కగా మీరంతా మీ సొంత ఊళ్ళకి వెళ్ళి ఆ ఎంజాయ్మెంట్ని మీరు కూడా ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయండి. చాలా చాలా బాగుంటుంది గాయస్. సో ఈ వీడియో మీకు ఆ అనుభూతుల్ని ఇంకొకసారి జ్ఞాపకాన్ని తెచ్చిందని నేను అనుకుంటున్నాను. వీడియో మీరు కనుక ఎంజాయ్ చేసి ఉంటే తప్పకుండా లైక్ చేయండి గాయస్, అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి ఆ మెమరీస్ని అయితే గుర్తు తెచ్చుకోండి. అండ్ మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి వీడియోస్ అయితే ఇంకా చాలా చాలా వస్తాయి. సో అవి మిస్ కాకుండా ఉండాలంటే తప్పకుండా మీరు మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.